ఇక తదుపరి రాశి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా ఈ వారం చూసుకున్నట్లయితే 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఆదాయం పరంగా కానీ? సో అన్ని విధాలుగా చూసుకున్నా కానీ ముఖ్యంగా వీరికి ఎలా ఉంటుంది? వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే ద్వాదశ రాశులలో 2వ రాశి శుక్రుడు అధిపతి వృషభ రాశి. వృషభ రాశి వారు వీరెంత నోరును అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. ఫస్ట్ వీరికి చెప్పేటువంటి మెయిన్ పాయింట్, ఓకే, నోటితో వీరు చాలా నోటితో గెలుస్తారు, నోటితో ఇబ్బంది పడతారు, రెండు ఉన్నది. ఓకే, కనుక ఆ గెలిచే సందర్భం ఏంటిది, ఓడిపోయే సందర్భం ఏంటిది అనేది ఆ యొక్క విచక్షణ జ్ఞానం ఉంచుకొని మాట్లాడితే సూపర్ అనేటువంటి విషయాన్ని ముందు వీరు గమనించుకోండి. సో మాట్లాడే మాట ఏదైనా కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. మాటే వీరికి నోరే వీరికి శత్రువు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. శని వల్ల కొంచెము హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ వారము బద్ధకస్తంగా ఉండడం కానీ వీరికి కూడా, అదేవిధంగా లేజినెస్ ఏర్పడడం కానీ, ఎందుకంటే శని వీరి 12వ భావాన్ని చూస్తాడు. 12వ భావం అంటే మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి, ప్రయాణం చేసేటువంటి వాహనాలు యాక్సిడెంట్స్కి గురయ్యేటువంటి ప్రమాదాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడైనా నిలబడ్డా కూడా ఎవరైనా మీకు వచ్చి డ్యాష్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక వృషభ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చూసుకున్నట్టయితే మీరు ఏదైతే కష్టపడి పని చేస్తున్నారో దానికి తగినటువంటి ఫలితం కొంచెం నిదానంగా వస్తుంది. ఇప్పుడు చెట్టు పెట్టగానే, అది విత్తనం పెట్టగానే చెట్టు కాదు, చెట్టుతో నుండి ఎంబడే పండ్లు రావు, సమయం పడుతుంది. కనుక వేచి ఉండండి. విద్య యందు కానీ అద్భుతమైనటువంటి లాభాలు మాత్రం ఉన్నది. ఎందుకంటే గురువు వీరికి లగ్నాత్ ఉన్నాడు కనుక ఈ వారము చదువుకునేటువంటి పిల్లలకు కానీ, లేదా ఎగ్జామ్స్ రాసినటువంటి వారికి కానీ, ఇంకేదైనా ఎగ్జామ్స్ ఉన్నా చక్కగా చదువుకోవాలనుకున్నా బాగుంది వారు. ఇక ఉద్యోగంలో లాభాలు చక్కగా కూడా ఉన్నవి. కొత్త పనులకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే చుట్టూ ఉండేటువంటి ఆత్మీయులతో చక్కటి అనుబంధం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది వృషభ రాశి వారికి. ఇంకా చెప్పలేని ఒక కోపం అయితే వీరికి ఉంటుంది ఈ వారం. ఏదో ఒక రకమైనటువంటి ఊరికే ఈగో ఫీలింగ్కి వెళ్ళడం కానీ, లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, లేదా నేను అనేటువంటి అహంభావం కానీ అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఒకరు ఒక వయసులో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది, ఒక వయసు వచ్చాక మరొక తీరు ఉంటుంది. ఇప్పుడు పెద్దవారు చెప్పేది అనుభవం కనుక వారి దృష్ట్యా మీరు అంతటి మెచ్యూరిటీగా ఉంటే సరిపోతుంది. కోపానికి వచ్చి ఒక మాట మాట్లాడిన తర్వాత మనం రియలైజ్ అయ్యి వారిని అట్లా అవసరం లేదు కదా. కనుక కొంచెం ఈ వారం అధికంగా కోపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కూడా ఉన్నవి. భార్య భర్తలలో కావచ్చును, లేదా వీరు పనిచేసే చోటైనా కావచ్చును, లేదా వీరి కొలీగ్స్ దగ్గరైనా కావచ్చును. ఇది వివాహం కాని వారికి తప్పకుండా వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇంకా కొన్ని అనవసరమైనటువంటి పనులు చేసి బాధపడేటువంటి పరిస్థితులు, కొన్ని పనులందు ఆటంకములు, తొందరపాటు పనుల వలన నష్టాలు. ఆగమాగం కావద్దు, తొందరపాటు పనులు చేయవద్దు. ప్రశాంతంగా మెచ్యూరిటీగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఒకడో ఒక మాట అన్నాడు అని రామునే తిట్టినటువంటి రాజ్యం అంటే ఈగోకి పోకుండా మన మంచికే కదా చెప్పని అనుకుంటే మంచిది. అంతే నేను చెప్పేది. ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు అని ఇవ్వండి, ఏముంది అంతే. ఇప్పుడు మనకి ఎన్నో కామెంట్స్ వస్తాయి, వాళ్ళందరికీ రిప్లై ఇచ్చుకుంటా కూర్చుంటావా? విన్నారా? అట్లా వాళ్ళకి జియో సిమ్ ఉన్నది, ఫ్రీగా టైం ఉన్నది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. విన్నారా? విలాసాలకు ధనం ఎక్కువ కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ, ఆలోచించుకోండి. కనుక అలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యేటువంటి సందర్భంలో ధనాన్ని కాపాడుకోండి. ఓకే. ఇంకా చూసుకున్నట్టయితే కొంచెం ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో జాగ్రత్త వహించండి.
అందరినీ నమ్మి ముందుకు వెళ్ళవద్దు. పాత పరిచయస్తులు దూరము అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఓకే. కనుక బీ కేర్ఫుల్. వృషభ రాశి వారికి జస్ట్ యావరేజ్ ఈ యొక్క వారం. ఈ వారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు గురు సంబంధిత స్తోత్రం కానీ గురు సంబంధిత పారాయణం కానీ మీరు కూడా ఎల్లో కలర్ షర్ట్ కానీ బంగారం కలర్ పెన్ కానీ జేబులో పెట్టుకోండి. గురువు యొక్క అనుగ్రహం పొందండి. ఈ వారం సాఫీగా ముందుకు వెళుతుంది.